పెంటలో పురుగులాగా ఉంటారు అని అర్థం. మన పూర్వీకులు వేసిన శాసనాలకి ఈరోజు మన రాజకీయ నాయకులు ఓపెన్ చేసే ఈ శిలా శాసనాలకి ఒక పెద్ద తేడా ఉంది. అదేంటంటే మన పూర్వీకులు శాసనాల చివరి భాగంలో ఒక శ్లోకాన్ని అయితే ఉంచేవాళ్ళు. మీకు ఇప్పుడు ఒక శాసనం చూపిస్తున్నాను చూడండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్ సారి చదువుతున్నప్పుడు. ఇది ఇక్కడ మీకు కనిపిస్తున్న లాంగ్వేజ్ అంతా కూడా తెలుగే, కాకపోతే మనకి అర్థం కాని పాత లిపిలో ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే స్వదత్తాం పరదత్తాం, సో అట్లా స్టార్ట్ అవుతుంది ఈ శ్లోకం. స్వదత్తాం పరదత్తాం యో వా హరేతి వసుంధరాం షష్ఠివర్షి సహస్రాణి విష్టాయాం జాయతే క్రిమిహి. సో ఈ శ్లోకం అర్థం ఏంటంటే స్వదత్తం పరదత్తం, నేను దానం చేసింది కానీ లేదా ఇంకెవరు దానం చేసిందైనా కానీ ఈ ఆలయంలో యో వా హరేతి, ఎవరైతే దొంగిలిస్తారో, వసుంధరాం అంటే ఈ భూమి మీద, షష్ఠి వర్షి సహస్రాణి 60,000 సంవత్సరాల పాటు, విష్టాయాం జాయతే క్రిమిహి, పెంటలో పురుగులాగా ఉంటారు అని అర్థం. సో నా ఉద్దేశంలో చదివే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కానీ ఈ సంస్కృత శ్లోకాన్ని దాని కింద తెలుగులో అనువాదాన్ని ఈ రెండింటినీ కలిపి మనం హరే రామ హరే కృష్ణ అని స్టిక్కర్లు కొట్టించి అక్కడక్కడ అంటిస్తూ ఉంటాం కదా. సో ఈ శ్లోకాన్ని ప్రతి గుడిలోనూ ఇట్లాంటి ఒక స్టిక్కర్ అయితే కొట్టించి పెట్టాలి. ఇప్పుడు మనిషికి పోలీసుల వ్యవస్థకి లేకపోతే ప్రభుత్వానికి దడనివాడు కనీసం దేవుడి కన్నా దడిచేవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా. సో ఇట్లాంటివి అయితే బాగుంటుందని నా ఉద్దేశం.